హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీషో చెప్పాను కదా, నాకు ఆర్డర్స్ పడుతుంది. సో ఇవాళ 2 ఆర్డర్స్ వచ్చాయి. సరే అని చెప్పేసి 2 ఆర్డర్స్ వస్తే లేబుల్స్ డౌన్లోడ్ అంటే ఒకటి 3 డేస్ బ్యాక్ వచ్చింది, కానీ లేబుల్ డౌన్లోడ్ అవ్వలేదు. సరే అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ ఇంకో ఆర్డర్ పడింది. సరే ఆర్డర్స్ పడ్డాయి, రెండు లేబుల్స్ డౌన్లోడ్ అవ్వట్లేదని చాలాసేపు ట్రై చేస్తే ఎప్పటికో డౌన్లోడ్ అయ్యాయి. టెక్నికల్ ఎర్రర్ అని చెప్పింది. సర్లే ఎప్పటికో డౌన్లోడ్ అయితే సర్లే అని చెప్పేసి లేబుల్స్ ప్రింట్ తీసుకొని అయితే వచ్చానమాట. ఇవ్వండి, 2 కూడా వేరే డిస్ట్రిక్ట్సే, 2 ప్రింట్ తీసుకొని వచ్చా. సర్లే ప్రింట్ తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది కదా, డెలివరీకి సంబంధించిన మెసేజ్ ఒకటి వచ్చింది. టుడే యాక్సెప్ట్ చేస్తారా లేదా టైము అని వచ్చింది. నేనేంటంటే టుడే కాదు, టుమారో, రేపు 12th ఆగస్ట్కి నాకు డెలివరీ డేట్ ఇచ్చింది. అండ్ నా డెలివరీ డేట్ కాదు, మీషో డెలివరీ డేటు. అయితే నేనేమనుకున్నానంటే నాకు రేపు చిన్న ఊరెళ్ళే పని ఉంది. సో నాకు అవ్వదు ఆ టైంలో. సరే ఏం చేయాలి అని చెప్పేసి నేను ఏం చేశానంటే చేంజ్ మై పికప్ టైం అని కొట్టాను. సో చేంజ్ అంటే ఓకే, ఇంకొక ఆప్షన్ ఇచ్చింది, టైమింగ్స్ ఇచ్చింది. సో 9 to 2, 2 to 6, 6 to 9 PM. సో ఈ టైం ఇచ్చినప్పుడు నేను ఏం తీసుకున్నా అంటే సర్లే ఊరికెళ్ళి ఎలాగైనా 9 కల్లా వచ్చేలా చూసుకుందాం అని చెప్పేసి 6 to 9 నేను ఆయనతో కాల్ చేస్తాం కదా. సో వాళ్ళు డెలివరీకి వచ్చేటప్పుడు కాల్ చేసి వస్తారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి 6 to 9 పెడితే ఆ టైంలో అవైలబుల్గా లేరు అని చెప్పింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ చాయిస్ బటన్ అనే ఒకటి ఇచ్చింది. సో మళ్ళీ అది క్లిక్ చేద్దామని పోయి క్యాన్సిల్ పికప్పింగ్ అని కొట్టాను. అది పికప్ క్యాన్సిల్ అయ్యిందా, మళ్ళీ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తుంది ఏంటో అర్థం కావట్లేదు. మరి ఆర్డర్స్ అయితే వచ్చాయి కదా, ఆర్డర్స్ క్యాన్సిల్ లేదు, నేను పికప్పింగ్ మాత్రమే క్యాన్సిల్ చేసాను. మళ్ళీ ఫర్దర్గా అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే, మెసేజ్ వచ్చే వరకు. సో లేకపోతే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. సో నాకు వచ్చిన డెలివరీలు ఏంటి అంటే 2 ఇక్కత్ శారీ ఒకటి. సో చాలా బాగుంటుంది ఈ శారీ. ఇక్కత్ శారీ ఒకటి వచ్చింది. సో ఇది క్యాటలాగ్ ఫోటో. సో ఇదొకటి. ఇంకొకటి స్పెషల్, ఈ ఇక్కత్ చీర మాత్రం చీరలు చూడడానికి ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నారాయణపేట స్టైల్లో ఉంటాయి. పట్టు బార్డర్ వచ్చి జరీ వచ్చి ఫుల్ లుక్, శారీ మొత్తం ఫుల్గా బాగుంటుంది అనమాట. సో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మంచిగా ఉన్నాయి. సో ఇవాళ ఆర్డర్ ఈ చీర ఒకటి. సో నేను క్యాటలాగ్స్ నీట్గా అప్లోడ్ చేయలే. ఎలా అంటే నేను ఫొటోస్ పిచ్చిగా తీసి అప్లోడ్ చేశాను, మామూలుగా తీసి అప్లోడ్ చేశాను. సో అయినా సరే నాకు ఇవి ఆర్డర్స్ పడ్డాయి. నేను సరిగ్గా క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే అసలు ఆర్డర్స్ ఫుల్ వచ్చేయేమో, మేబీ నాకు తెలియక ఫస్ట్లో క్యాటలాగ్స్ పిచ్చిగా అప్లోడ్ చేశాను. ఒక ఫార్మెట్లో బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా పిచ్చిగా అప్లోడ్ చేశాను. సో తర్వాత చూసా నేను బ్యాక్గ్రౌండ్ వైట్ క్లాత్ వేసి అప్పుడు నీట్గా చేసి పెట్టాను. అవి కూడా మంచిగా అవి కూడా బాగున్నాయి. అలా తీయాల్సిందే నేను మామూలు పిచ్చిగానే అప్లోడ్ చేశాను క్యాటలాగ్స్. అయినా సరే ఈ చీరలు నాకు డెలివరీకి వచ్చాయి అనమాట, ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఈ చీరలు మాత్రం ఫుల్ మంచిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే పట్టు జరీ వచ్చి నారాయణపేట స్టైల్లో చాలా బాగున్నాయి చీరలు. సో బిగ్ బార్డర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది. సో ఈ సారీ పడింది, బాగుంది. ఎవరికైనా లక్కీ. సో రిటర్న్ రాకుండా ఉంటే చాలు, ఎందుకంటే రిటర్న్ రాదు ఇది అనుకుంటున్నాను. ఎందుకు అంటే సో చీర ఫోటో కంటే రియల్గానే బాగుంది కాబట్టి. సో రిటర్న్ వస్తుందా లేదా ఏంటని తెలీదు. క్యాట్లాగ్ అయితే ఇది చూడండి, ఆల్చిలా వస్తుంది. సో ఫోటో లాగా చీర ఉంటుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి ఆర్డర్ ఏది పడింది అంటే ఈ చీర స్పెషల్, కొంగు స్పెషల్. ఇది బెనారస్సీ పట్టులా ఉంటుంది చీర, లోపల అనిపిస్తాయి. ఈ చీర చాలా స్పెషల్ చీర. ఎలా అంటే మనము పైట పిన్ చేసి పెట్టుకోకుండా వదిలేస్తే దీని స్పెషల్ అది చీర. ఇది గోల్డ్ జరీ వచ్చి గోల్డ్ చీరలా ఉంటుంది అనమాట. సో చీర అంతా ప్లెయిన్ ఉంటుంది, కొంగు పాటు మాత్రం స్పెషల్ డిజైన్ లాగా ఇలా బాట్స్ డిజైన్ లాగా స్పెషల్గా ఉంటుంది. సో ఇది స్పెషల్ అంటే ఎలా అంటే ఎక్కడైనా ఉన్నా అందులో మనం ఎదుర్కొంటే స్పెషల్గా కనిపిస్తాం. సో గోల్డ్ కనిపిస్తుంది కదా, గోల్డ్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది చీర మాత్రం. బ్లౌజ్ గోల్డ్ వచ్చిందా అంచా ఇదని చూస్తున్నాను, బ్లౌజే గోల్డ్ వచ్చింది. సో ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే అన్ని చీరల మీద సరిపోయేలాగా వచ్చింది గోల్డ్ బ్లౌజ్. సో చాలా బాగుంది ఈ చీర మాత్రం. సో ఈ 2 ఇప్పుడు ఆర్డర్స్ అయితే వచ్చింది. ఎవరో తెలియదు కానీ, ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారో తెలియదు కానీ నెల్లూరు డిస్టిక్. ఇంకొకటి ఏ చీర ఏ డిస్టిక్కో చెప్తా ఉండండి.
సో 2 చీరలు ఏదేదో కూడా తెలియట్లేదు. ఫ్యాన్సీ పట్టు శారీ ఇక్క సిల్క్. ఇదేంటి చాలా ప్రైస్ తక్కువ పెట్టా. క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ల వల్ల నాకు కొంచెం నష్టం వస్తుంది. చూసుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు, సరిగ్గా అప్లోడ్ చేయకపోతే రేట్లు పడిపోతుంది. చూద్దాం. సో ఈ చీర వచ్చేసి నెల్లూరు. ఈ చీర వచ్చేసి నెల్లూరు వెళ్తుంది. ఈ చీర వచ్చేసి ఇది డిస్టిక్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్. గుంటకాల అంట. సో గుంటకాల అని వచ్చింది. సో అంటే డిస్టిక్ అది. ఇక్కడ మాత్రం నెల్లూరు అని ఉంది. ఇది నెల్లూరు, ఇది గుంటకాల అని ఉంది. సో రెండు కూడా మంచి చీరలు. సో లక్కీ ఫెలోస్ ఎవరో తెలీదు. సో వాళ్ళకి నచ్చుతాయి. రెండు కూడా చాలా బాగున్నాయి. సో ఇవి ఇప్పుడైతే ఈ రెండుని ప్యాక్ చేయడానికి కూర్చున్నాను అనమాట. సో ఈ రెండుని నీట్గా అయితే ప్యాక్ చేసి చూడాలి డెలివరీ వాళ్ళు ఎప్పటికి వస్తారు ఏంటి అనేది చూసి ఎలాగలా టికెట్ రైస్ చేసైనా సరే డెలివరీ వాళ్ళకి కాల్ చేసి ఈ రెండు డెలివరీలు అయితే ఇచ్చేసేయాలి. సో ఇది అనమాట. కష్టాలు చాలా ఉంటాయి, పైకి ఏం తెలియదు కానీ కొన్ని కష్టపడితే బాగుంటుంది. కానీ మనం చేసే మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ప్రైజెస్ ఇచ్చేటప్పుడు, సో క్లాత్ మనం మెన్షన్ చేసేటప్పుడు మనకు తెలియదు కదా ఇది ఏం క్లాత్ ఏంటి అనేది మనకు తెలియదు. సో అవన్నీ మనం ఇక్కడ ఉన్న క్లాత్ వేరు, అక్కడ ఉండే ఆప్షన్స్ వేరు ఉంటాయి. సో ప్రైజెస్ అక్కడే దెబ్బ కొట్టిద్ది అనమాట. చూసి ప్రైజెస్ ఇవ్వాలి. చూద్దాం ఏమైద్దో తెలియదు కానీ ఎఫెక్ట్ మాత్రం పడుతుంది ఫుల్గా. ఫైనల్గా అయితే చూద్దాం ఏమైద్దో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ రెండు చీరలు బాగున్నాయి. సో ఎవరు స్పెషల్, ఎవరికి వాళ్ళు వెళ్ళాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో తెలియదు కానీ వాళ్ళు రేటింగ్ ఎలా ఇస్తారో తెలియదు కానీ రెండు చీరలు అయితే మంచిగా వెళ్తున్నాయి. సో వాళ్ళకి నచ్చుతాయో నచ్చో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా క్లారిటీగా, చాలా బాగున్నాయి. సో నేను తెచ్చిన క్లాత్లు మంచి క్లాత్, బ్రాండెడ్ క్లాత్లు, పిచ్చి పిచ్చి క్లాత్లు ఏం తీసుకురా. నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకోమని ఏరుకొని తెచ్చే చీరలో. సో నేనైతే మార్జిన్ చూసుకొని నేను తెచ్చిన దాని మీద ఒక 50 రూపీస్ 50 రూపాయలు ఛార్జెస్ వేసుకొని మాత్రమే సేల్ చేస్తున్నా. కానీ చూద్దాం దేవుడి దయ, నష్టమా లాభమా అనేది తెలియదు నాకు ఇంకా.